ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్తనాళాల్లో రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది. అల్లంను రెగ్యులర్ గా తినడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థోసిస్, ఫైబ్రోమయాల్జియా లేదా క్రానిక్ ఫెటిగ్ వంటి సహజ వాపు లేదా బాధాకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ, అపాన వాయువు, పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అతిసారం, గొంతు ఇన్ఫెక్షన్స్, వాపు మొదలైన వాటికి చికిత్స చేయడానికి సహాయపడుతుంది. అల్లం చిటికెడు ఉప్పును భోజనానికి ముందు గాని తర్వాత గాని తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఎస్పెషలీ విమెన్కి వచ్చేటప్పటికి పీరియడ్స్ అప్పుడు వచ్చేటువంటి మెన్స్ట్రువల్ క్రాంప్స్ కూడా కంట్రోల్లో ఉండటానికి అల్లం అనేది ఏదో ఒక ఫామ్లో తీసుకోవడం ఉపయోగపడుతుంది. జనరల్లీ పీరియడ్స్ అప్పుడు వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి అల్లం టీ లాగానో